ప్రపంచంలోనే అతిపెద్ద సస్పెన్స్, కొన్ని వందల ఏళ్లుగా మేధావులనే ముప్పుతిప్పలు పెడుతున్న ప్రశ్న: కోడి ముందా లేక గుడ్డు ముందా? మనం దీన్ని సరదాగా అడుగుతుంటాం కానీ దీని వెనుక ఒక మైండ్ బ్లోయింగ్ సైన్స్ దాగి ఉంది. అసలు విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ముందుగా మన బుర్రలో ఉండే ఒక అపోహను తీసేద్దాం. అందరూ ఏమనుకుంటారంటే కోడి ఉంటేనే గుడ్డొస్తుంది, గుడ్డు ఉంటేనే కోడి వస్తుంది అని. కాని భూమి పుట్టినప్పటినుంచి చూస్తే కోళ్లకంటే ముందే గుడ్లు ఉన్నాయి. అవును, కోళ్లు పుట్టకముందు కోట్లాది ఏళ్ల క్రితమే డైనోసార్లు గుడ్లు పెట్టేవి. సో గుడ్డు అనే కాన్సెప్ట్ కోడి కంటే చాలా పాతది. కాని మనం మాట్లాడుకుంటున్నది కోడిగుడ్డు గురించి కదా. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. లక్షల ఏళ్ల క్రితం ఒక పక్షి ఉండేది. అది కోడి కాదు, కాని కోడిలాగే ఉండే ఒక పక్షి. శాస్త్రవేత్తలు దీన్ని ప్రోటో చికెన్ అంటారు. ఒకరోజు ఆ పక్షి ఒక గుడ్డు పెట్టింది. ఆ గుడ్డు తయారయ్యే క్రమంలో డిఎన్ఏలో ఒక చిన్న లోపం లేదా ఒక జెనెటిక్ మ్యుటేషన్ జరిగింది. అలా ఆ చిన్న మార్పు వల్ల ఆ గుడ్డులో నుంచి బయటకు వచ్చిన పిల్ల తన తల్లిలా కాకుండా పూర్తి లక్షణాలతో కూడిన మొట్టమొదటి అసలు కోడిగా పుట్టింది. దీన్ని బట్టి చూస్తే ఆ మొదటి కోడి ఒక గుడ్డులో నుంచే బయటకు వచ్చింది కాబట్టి సైన్స్ ప్రకారం గుడ్డే ముందు వచ్చింది. అయితే కథ ఇక్కడితో ముగియలేదు. కొంతమంది శాస్త్రవేత్తలు దీనికి మరో ట్విస్ట్ ఇచ్చారు. కోడిగుడ్డు పెంకు గట్టిగా తయారవ్వడానికి ఓవోక్లిడిన్ 17 OV17 అనే ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ కావాలి. ఈ ప్రోటీన్ కేవలం కోడి అండాశయంలో మాత్రమే తయారవుతుంది. అంటే ఆ ప్రోటీన్ ఇచ్చే కోడి లేకుండా గుడ్డు పెంకు తయారవ్వడం అసాధ్యం. దీన్ని బట్టి చూస్తే కోడే ముందు వచ్చింది అనిపిస్తుంది. కాని పరిణామక్రమం ప్రకారం చూస్తే ఒక కొత్త జాతి పుట్టాలంటే అది ఖచ్చితంగా జెనెటిక్ మార్పుల ద్వారా గుడ్డులోనే జరగాలి. కాబట్టి మెజారిటీ సైంటిస్టులు చెప్పేదేంటంటే ఆ గుడ్డు పెట్టింది కోడి కాకపోవచ్చు, కాని ఆ గుడ్డులో నుంచి వచ్చింది మాత్రం మొదటి కోడి. సో ఫైనల్గా సైన్స్ ఇచ్చే తీర్పు ఏంటంటే గుడ్డే ముందు వచ్చింది. మరి మీరేమంటారు? మీరు టీం కోడి వైపు ఉన్నారా లేక టీం గుడ్డు వైపా? మీ లాజిక్ ఏంటో కింద కామెంట్ చేయండి.